ఇవాళ హైదరాబాద్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది టీపీసీసీ. ఈ సభకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల అధ్యక్షులతో పాటు మండల, జిల్లా ముఖ్య నేతలు అటెండ్ కానున్నారు. జాతీయ స్థాయి అంశాలతో పాటు రాష్ట్ర పార్టీ నిర్మాణంపై దిశానిర్దేశం చేయనున్నారు ఖర్గే. ఈ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 500 మంది తగ్గకుండా సభకు కనీసం 40,000 మంది వచ్చేలా ప్లాన్ చేసింది కాంగ్రెస్. ఇక ఇదే సమయంలో ఇటీవలి కాలంలో మరణించిన గ్రామ అధ్యక్షుల కుటుంబాలను ఖర్గే పరామర్శించనున్నారు. రాష్ట్ర పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన పీసీసీ రాష్ట్ర స్థాయి నేత నుంచి గ్రామ స్థాయి నేత వరకు అందరూ ఖర్గేను కలిసేలా కార్యక్రమాలు రూపొందించారు. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఇవాళ గాంధీ భవన్ లో పలు కీలక సమావేశాలు నిర్వహించబోతోంది పీసీసీ. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. పార్టీ నిర్మాణంపై ప్రధానంగా దిశానిర్దేశం చేయనున్నారు మల్లికార్జున ఖర్గే. అలాగే గ్రామస్థాయి నేతలతో కూడా ఆయన సమావేశం కానున్నారు. సాయంత్రం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ అన్నది జరగబోతోంది. ఇప్పటికే ప్రతి గ్రామం నుంచి 500 మందికి తగ్గకుండా మొత్తం 40,000 మంది సభకు వచ్చేలా ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, ఇవాళ జరగబోయే సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సుమారు ఎంత మంది రానున్నారు? అలాగే ఈ సభా వేదిక నుంచి ఎటువంటి కీలక అంశాలను ప్రస్తావించనున్నారు? హైదరాబాద్ పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. ఆయన నిన్న చూసాం మనం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్య నేతలతో నిన్న తాజ్ కృష్ణ ఆయన సమావేశమయ్యారు. ప్రధానంగా మల్లికార్జున ఖర్గే ఎవరైతే అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారు, అంటే మంత్రి పదవులు ఆశించి మంత్రివర్గంలో చోటు దక్కని ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ బుజ్జగించే పనిలో పడ్డారు. నిన్న దాదాపు 5 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. ఈరోజు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పుతో కూడా భేటీ కాబోతున్నారు. ఎందుకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేకపోయామో అందుకు గల పరిస్థితులు, కారణాలన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరినీ కూడా బుజ్జగించే పని చూస్తాము. ఈరోజు ఆది శ్రీనివాస్తో మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. కాసేపటితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు మల్లికార్జున ఖర్గేతో తాజ్ కృష్ణలో కాసేపటి క్రితం భేటీ అయ్యారు. ఇక మధ్యాహ్నం అంటే ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో గాంధీ భవన్లో కూడా 2 ప్రధానమైన సమావేశాలు ఏర్పాటు చేశారు. పీఏసీ సమావేశం కావచ్చు, పీసీసీ విస్తృత స్థాయి సమావేశం కావచ్చు. సమావేశం వల్ల కూడా ఖర్గే పాల్గొనబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, ఇటువంటి అంశాలన్నిటిపైన పార్టీ నేతలందరికీ కూడా మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక సాయంత్రం ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు గ్రామస్థాయి పీసీ కమిటీల అధ్యక్షులతో పాటు మండల స్థాయి అధ్యక్షులను ఆహ్వానించారు. ప్రత్యేకంగా 12,000 మందికి పైగా గ్రామస్థాయి అధ్యక్షులను ఈ సమావేశానికి పిలిచిన ఆహ్వానం పలికిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సాయంత్రం జరిగే ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ సభలో దాదాపు 40,000 పైచిలకు నేతలు, కార్యకర్తలు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఈ సభ ద్వారా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు చేపడుతుంది, ఏ విధంగా కట్టుబడి ఉంది అన్న దానిపైన మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు రాబోయే రోజుల్లో పార్టీ యొక్క బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, దాంతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇటువంటి ఎన్నికలు ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, పార్టీ కార్యకర్తలు, నేతలు పార్టీ అభివృద్ధి సంక్షేమం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి దానిపై మల్లికార్జున ఖర్గే సభను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. హరీష్ కరుణాకర్, అంటే గ్రామస్థాయి అధ్యక్షులు అందరూ కూడా ఖర్గేను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతే వారితో విడిగా ఏమన్నా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి? మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే పార్టీ అధికారంలో వచ్చి, తెలంగాణలో అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటిపోయింది. 2వ ఏడాదికి అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఏఐసీసీ చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు స్వయంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవబోతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థాయి అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులతో పాటు మండల స్థాయి అధ్యక్షులందరికీ కూడా ఆహ్వానం పంపారు. దాదాపు 12,000 పైచిలకు గ్రామస్థాయి అధ్యక్షులు ఈ సభలో పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారి ఇటువంటి భారీ బహిరంగ సభలో, అది కూడా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పాల్గొంటున్న సభలో గ్రామస్థాయి అధ్యక్షులు, మండల స్థాయి అధ్యక్షులతో కూడా ప్రసంగించే విధంగా అవకాశం కల్పించారు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళను కూడా సభలో మాట్లాడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి విడివిడిగా గ్రామస్థాయి అధ్యక్షులు కావచ్చు, మండల స్థాయి అధ్యక్షులతో కూడా ఖర్గే సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ యొక్క భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకునే విధంగా
విధంగా వ్యూహాన్ని పన్నుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన నేతలంతా కూడా పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.